యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కురెళ్ళ మాధవరావు గారి జ్ఞాపకార్థం. భార్య శ్రీమతి కురెళ్ళ విశ్రాంతమ్మ గారు, అల్లుడు కుమార్తె లంకా బుజ్జిబాబు విక్టోరియా రాణి, మనుమరాండ్రు ముప్పిడి బిందు మాధవి సుశీల్ కుమార్, మన్నెల్లి శాంతి మాధురి ప్రదీప్ కుమార్, మునిమనముళ్ళు ముప్పిడి అభిషయ్ మన్నెల్లి హర్షిల్. విశ్రాంతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. విశ్రాంతమ్మ గారు మాధవరావు గారి జ్ఞాపకార్థం ఇచ్చిన ఎపిసోడ్ కొరకై కృతజ్ఞతలు. వృద్ధాప్యంలో తల్లిగారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా వేసవి కాలము ఎండ వేడిమి ఉగ్రత చేత అనేకులు బాధపడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఎండలు తగ్గించండి, మాన్సూన్స్ దయచేయండి, వర్షాలు అనుగ్రహించండి, వాతావరణం చల్లబరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ప్రాణాలను కాపాడండి, మీ కృప చూపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసం 14వ తారీఖు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే, ప్రపంచ రక్తదాతల దినోత్సవం. దీని సందర్భంగా యవనస్తులు రక్తదానం చేయాలని కోరిన వారు ఏలూరు నగరంలో నన్ను సంప్రదించండి. క్లాప్స్ ట్రస్ట్ తరపున రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఒక ఆడపిల్ల నా అప్పీల్కు రెస్పాన్స్ అయ్యి ఇచ్చి ముందుకొచ్చారు. యవనస్తులు చాలామంది ఉన్నారు. రక్తదానం వల్ల మనకు నష్టం ఏమీ కలగదు, రక్తదానం చేయటం మంచిది. వెంటనే ఆ రక్తం మరలా తిరిగి క్షణాల్లోనే దేవుడు శరీరంలో కల్పిస్తాడు. అది సైంటిఫిక్గా దేవుడు ఏర్పాటు చేసిన కృప. మనం ఏమీ కోల్పోకుండా ఇవ్వగలిగేది రక్తమే. ఇది చాలామందికి తెలియదు. ఒక రక్తం దానం చేయటం ద్వారా ఒక ప్రాణానికి ఆ జీవం పోసినట్టు అవుతుంది. కనుక స్పందించమని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 89వ సంకీర్తన 24వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. ఎజ్రాహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం ఇది. ఈ యొక్క ఎపిసోడ్ 6వ ఎపిసోడ్. ఇది మనం ధ్యానం చేస్తున్నాం. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. విశ్వాస్యత అంటే ఏమిటి? ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ అనే పదం విశ్వాస్యత అంటారు. నమ్మకత్వం అని అర్థం. దేవుని కంటే నమ్మకస్తుడు ఎవరున్నారు? ఎవరు లేరు. కనుక దేవుని యొక్క నమ్మకత్వం
మరియు దేవుని యొక్క కృప దావీదుకు తోడై ఉంటుంది అని చెబుతున్నాడు స్వయంగా దేవుడు. కేవలం దావీదుకే తోడై ఉంటుందా? లేదు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ గ్రేస్, ఈ రెండు కూడాను ఎల్లప్పుడూ తోడై ఉంటాయి. ఇది ఆయన వాగ్దానం. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. నేను దావీదుతో అబద్ధము ఆడను అని చెబుతున్నాడు. అంతేకాదు ఇదే అధ్యాయంలో 33వ వచనంలో అంటాడు, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. 37వ వచనంలో అన్నాడు, ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధము ఆడను. దావీదుతో నేను అబద్ధము ఆడను. ఈ సమయంలో ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు అబద్ధమాడజాలని వాడు. గాడ్ కెనాట్ లై. ఇంపాసిబుల్ టు సే లై. అబద్ధమాడటం ఆయనకి చేత కాదు. ఆయన గుణంలో అది లేదు. అయినా ఆయన ఎత్తి చెబుతున్నాడు, అబద్ధమాడను. అంటే అబద్ధమాడను అని దావీదుతో అబద్ధమాడను అన్నాడు కనుక మిగతా వారితో అబద్ధమాడతాడనా? అబద్ధమాడితే దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన విశ్వాస్యత, సత్యసంధత అద్భుతం, అద్భుతం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, అన్కండిషనల్ ప్రామిసెస్. దావీదు నీవు ఇది చేస్తే నేను నీకు విశ్వాస్యతను కృపను చూపుతాను అని అనలేదు. నువ్వు ఏది చేసినా చేయకపోయినా దావీదు నేను నా విశ్వాస్యతను నీ పట్ల చూపకుండా మారలేను. వాట్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈస్. తండ్రి తల్లి బిడ్డల సంబంధం, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్. మన బిడ్డలు చదువుకుంటున్నారు అని వారిని ప్రేమిస్తావా? మంచి ర్యాంకులు వస్తున్నాయి అని ప్రేమిస్తామా? ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని అభిమానించేది, ప్రేమించేది బాగా చదువుతున్నాడు, మంచి మార్కులు వస్తాయి, తెలివిగలడని ప్రేమిస్తాడు. కానీ తల్లిదండ్రులు అలా కాదే. తల్లిదండ్రులు ఆ బిడ్డకు చదువు వచ్చినా రాకపోయినా ప్రేమిస్తారు. నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని, నాకు సరిగా చదువు రాలేదు, నేను సరిగా చదువుకోలేదు, గొప్పగా మార్కులు సంపాదించలేదు, అత్యవసర మార్కులతోనే సంవత్సరాలు గడిపాను. కానీ నా తల్లి తండ్రి నన్ను నా చదువును బట్టి కాదు ప్రేమించింది, నేను వారి కుమారుని కనుక వారు నన్ను ప్రేమించారు. అర్థమవుతుందా? కనుక తండ్రి తల్లి ప్రేమించేది నిన్ను బట్టి కాదు, వారిని బట్టి. వారు తల్లిదండ్రులు కాబట్టి వారు ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి నెరవేరుస్తున్నాడు. దావీదు పట్ల ఆయన విశ్వాస్యతను చూపక మానన్నాడు. దావీదుని బట్టి కాదు, ఆయన్ని బట్టి, ఆ ఘనమైన దేవుని యొక్క నామాన్ని బట్టి, ఆయన కృపను బట్టి. ఆయన మార్పు లేనివాడు కనుక తన విశ్వాస్యతను తప్పక చూపిస్తాడు. దావీదు అందుకనే అన్నాడు, నేను బాలుడిగా ఉన్నప్పటి నుంచి పెద్దవాడైనప్పటి వరకు నీతిమంతుల పిల్లలు విడవబడుట కానీ భిక్షము ఎత్తుట కానీ నేను చూడలేదు అని అన్నాడు. ఇదేమిటి? నేను బాలుడనై ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడై ఉన్నాను, నా జీవిత కాలమంతటా కూడా 70 సంవత్సరాల జీవితం, 30 సంవత్సరాలప్పుడు పరిపాలనకు వస్తే 40 ఏళ్ళు పరిపాలించాడు. 70 years ఓల్డ్ మ్యాన్. ఆయన చెబుతున్నాడు, నా 70 ఏళ్ల జీవితంలో నేను చెబుతున్నాను, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు చాలా విశ్వాస్యత గలవాడు. నీతిమంతుల పిల్లలు విడవబడటం కానీ భిక్షమెత్తటం కానీ నేను చూడలేదన్నాడు. 70 ఏళ్ల నిడివిలో అతడు గ్రహించాడు దేవుని విశ్వాస్యత
అపూర్వమైనది, మార్పు లేనిది. ఈ రాత్రి మీ జీవితాల పట్ల దేవునికున్న సంకల్పం మీరు గుర్తెరుగుతున్నారా? మీ వ్యక్తిగత జీవితాలు యేసు ప్రభువునకు ఎప్పుడైతే అప్పగించారో మీ పక్షంగా ఆయన విశ్వాస్యత ప్రారంభమైంది అని గుర్తెరగండి. యేసు నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని కృప, దేవుని విశ్వాస్యత అనుగ్రహించబడతాయి. ఇందులో మార్పు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క మేధో సంపత్తికి మించిన జ్ఞానం, మించిన కార్యాలు ఆయన చేస్తాడు. వాటిని మనం గ్రహించలేం కూడా. కనుక మన ప్రభువు తన వాగ్దానం మన పక్షంగా చేశాడు, దాన్ని నెరవేరుస్తాడు. దీన్ని మనం నమ్మాలి. నా నామమును బట్టి అతను కొమ్ము హెచ్చించబడును. హెచ్చించబడును అంటే భవిష్యత్తు మాట్లాడుతున్నాడు. కొమ్ము అంటే అధికారం అన్నాను. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని బట్టి మనకున్నటువంటి భవిష్యత్తు అత్యధికం అవుతుంది, బలమైనది అవుతుంది. చూడండి, మన గ్రాఫ్ పైకే వెళుతుంది కానీ కిందకి పడిపోదు. అది ఇక్కడ అర్థం. మన గ్రాఫ్, మన యొక్క అభివృద్ధి సూచిక పట్టి పైకే జరుగుతుంది కానీ కిందకి పడిపోదు. ప్రభావము నుండి అధిక ప్రభావమునకు, మహిమ నుండి అధిక మహిమకు మనలను చేర్చడం, నడిపించడమే దేవుని ప్రణాళిక. అంతేగాని మనల్ని కూలదొయటం ఆయన ప్రణాళిక కాదు. మనల్ని దిగువ స్థాయిలో ఫిక్స్ చేయాలనేది ఆయన ఎప్పుడు ఆలోచించడం. మనల్ని ఎగువ స్థాయిలో ఉంచాలని తలుస్తాడు. ఎంత గొప్ప తండ్రి అయినా తన కుమారుని తనకంటే గొప్పవాడు కావాలని అనుకుంటాడు. ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, తన కుమారుడు తనకంటే గొప్పగా ఎస్ఐ అయినా కావాలని కోరుకుంటాడు, తనకంటే తక్కువవాడు కావాలని కోరుకోడు. ఒక ఎస్పీ ఉన్నాడు అనుకోండి, తన కుమారుని ఒక డిఐజీగా చూడాలనుకుంటాడు. అర్థమవుతుందా? తన కుమారుణ్ణి తాను తనకంటే గొప్పగా చూడాలనుకుంటాడు. అది తండ్రి మనసు. కొమ్ము హెచ్చించబట్టం అంటే అదే. అది ఆయన నామాన్ని బట్టి, ఆయనను బట్టి తప్ప మనల్ని బట్టి కాదు. ఆయన గొప్ప క్రీస్తు నామమును బట్టి ఆయన విశ్వాసం ఇచ్చిన వారి యొక్క జీవితాలు హెచ్చించబడతాయి. అదే ఆయన వాగ్దానం. ఎంత గొప్పవాడైనా తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావాలనే కోరతాడు. సచిన్ టెండూల్కర్ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే గొప్ప క్రికెట్ క్రీడాకారుడు. అతడు తన కుమారుని తీసుకొని వచ్చాడు క్రికెట్లోనికి. సునీల్ గవాస్కర్ తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఎందుకని తీసుకొచ్చారంటారు? ఏదో ఆడితే సరిపోద్దులేని కాదు, తనకంటే గొప్ప కార్యాలు చేయాలని, తనకంటే గొప్ప ఆటగాడు కావాలి. అలాగన ప్రతి ట్రేడ్లో ఉన్నవాళ్ళు కూడా వారి వారి బిడ్డలను వారి ట్రేడ్స్లోకి తీసుకొస్తుంటారు. డాక్టర్స్ వారి పిల్లలను, పాస్టర్స్ వారి పిల్లలను ఇలా తెస్తూ ఉంటారు కదా. ఎందుకు తెస్తుంటారు? గొప్పవారు కావాలి. దేవుని మనసు ఏమిటో తెలుసా? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయాలన్నాడు యేసు ప్రభు. శిష్యులను పిలిచి చెప్పిన మాట, మీరు నా నామం పేరిట నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. చేశారా మరి వాళ్ళు? పేతురు గారు మొట్టమొదటి ప్రసంగం ద్వారా ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాడు? ఒకే ప్రసంగం 3000 మందికి. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతమందికి ఒకేసారి బాప్తిస్మం ఇవ్వలేదు, ఇచ్చిన రికార్డు లేదు బైబిల్లో. అంతకంటే గొప్ప కార్యం పేతురు ద్వారా జరిగించాడు. కనుక మన దేవుడు ఎటువంటి వాడంటే మన కొమ్ము హెచ్చించాలని చూసేవాడు. మనల్ని పాడు చేయాలని చూసేవాడు కాదు, మనల్ని పడగొట్టాలని చూసేవాడు కాదు. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి. చిల్డ్రన్ మస్ట్ అండర్స్టాండ్ దేర్ పేరెంట్స్ అండ్ దేర్ ఫీలింగ్స్. పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల భావాలు అర్థం చేసుకుంటే వారి పట్ల గౌరవం పెరుగుతుంది, వారి పట్ల ప్రేమ కలుగుతుంది. ప్రతి యవన కుమారుడు తెలుసుకోవాలి, తన తండ్రి తనను పాడైపోవటానికి ఎప్పుడు ప్రేరేపించడని, తన తండ్రి తనను ఎప్పుడు ఉన్నతంగానే ఉంచాలని చూస్తాడని,
దాని నిమిత్తం గద్దిస్తే గద్దించవచ్చు అనేది ప్రతి ఎవరుడు తెలుసుకోవాలి. దేవుడు కూడా అంతే. మన కొమ్ము హెచ్చించబడాలని ఆయన తీసుకునే శ్రద్ధ, ఆయన పడే ప్రయాస అంత ఎంత కాదు. నాకు ఒక మిత్రుడు ఉన్నారు. ఆయన వాళ్ళ అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాసడానికి సిద్ధపడితే 15 దినాలు 17 దినాలు సెలవు పెట్టాడు ఆఫీస్కి. చాలా పెద్ద ఉద్యోగి. ఆ కుమారునితో కలిసి కూర్చొని కంఫర్ట్ ఇచ్చి చదివించి పరీక్షకు దగ్గరుండి తీసుకెళ్ళి పరీక్ష రాసి వచ్చినాక పేపర్ తీసుకుని రివ్యూ చేసి అట్లా అతను స్ట్రెంగ్తన్ చేశాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. తన యాంబిషన్ ఏమిటంటే నా కుమారుడు గొప్పవాడు కావాలి, నా కుమారుడు చాలా గొప్పవాడు కావాలి అనేది అతడు కోరాడు. కనుక దేవుని యొక్క కృప, దేవుని విశ్వాస్యత దేవుడు మనకెందుకు ఇస్తున్నాడు అని అంటే మనలను వృద్ధి చేయటానికే, మనలను అభివృద్ధిలోనికి తీసుకుని రావటానికే. సోదరుడా, సోదరి, అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు ఒక్కసారిగా ఒక్క విత్తనానికే 100 రెట్లు ఫలం ఇచ్చి పైకి తీసుకొచ్చాడు. కొమ్ము హెచ్చించబట్టం అంటే అదే. కొమ్ము హెచ్చించబట్టం అంటే అదే. తన ప్రయత్నం లేకుండా, తన యొక్క అచీవ్మెంట్ లేకుండా పైకి వచ్చాడు. అర్థమవుతుందా? కారణం ఏమిటంటే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ అబ్రహాం అండ్ హిస్ చిల్డ్రన్. అబ్రహాం సంతానం పట్ల ఆయన విశ్వాస్యత గొప్పది. దావీదు పట్ల ఆయన విశ్వాస్యత గొప్పది. మన పట్ల ఆయన విశ్వాస్యత గొప్పది. 25వ వచనం, నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. చూడండి దేవుడు ఎటువంటి మాట మాట్లాడుతున్నారు. సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని నేను ఉంచుతాను. దేనికి చేతిని ఉంచటం? చేతిని ఉంచటం అంటే అవి అండర్ ద కంట్రోల్ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 4వ అధ్యాయంలో సముద్రాన్ని గద్దించి నిమ్మళమయ్యేట్టుగా చేశాడు. అంటే లోబడేవిగా చేస్తాను అని అన్నాడు. సముద్రము నదులు రెండింటిని గురించి మాట్లాడుతున్నాడు. సముద్రము విస్తారమైన జలము, నదులు లిమిటెడ్గా ఉండే జలము. జనసంద్రం అనే పదం విన్నారా ఎప్పుడైనా? జనసంద్రము, సంద్రం అంటే సముద్రం, జనసంద్రం అంటే సంద్రమంత జనం అని అర్థం. కనుక మనుషులను అతని చేతి కింద ఉంచుతాను, దేశాలను అతని చేతి కింద ఉంచుతాను అని అర్థం ఇక్కడ. అంతేగాని సముద్రాన్ని దావీదు చేతి కింద ఎక్కడ పెట్టాడు? అసలు దావీదు సముద్రపు ఒడ్డుకెళ్ళి ఉన్నట్టుగా బైబిల్లో రికార్డు ఎక్కడ కనపడదు. ఏటి ఒడ్డుకి వెళ్ళినట్టుంది కానీ సముద్రం దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనపడదు. సముద్రం మీద నుండి దొంగలు తీసుకొచ్చుకున్నాడు. హీరామ్ అన్న అతని స్నేహితుడి నుండి ఆ యొక్క మందిర నిర్మాణం కొరకైనటువంటి కలప తెచ్చాడు. సముద్రాల మీద అంటే జనముల మీద అతని చేతిని ఉంచుతాడంటే అధికారం కలిగిన వాడు అంటాడు. మీ అందరు నా చేతిలో ఉన్నారంటారు చూసారు. అంటే ఏంటి అర్థం? మీ అందరి మీద నాకు అధికారం ఉంది అని అర్థం. నీ మీద నా చేయి ఉంది అనే పదానికి అర్థం ఏంటంటే నీ మీద నాకు అధికారం ఉంది, నీవు నా క్రింద వాడివి అని చెప్పటం. కనుక జనసంద్రాలను ఆయన చేతి కింద దేవుడు ఉంచుతాడు. అడుగుము జనములను నీకు సొత్తుగాను, భూదిగంతములను నీకు సొత్తుగాని ఇస్తానన్నాడు. జనములను సొత్తుగా ఇచ్చే దేవుడు అండి. 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో, లెమ్ము తేజరిల్ము, వెలుగు నీకు వచ్చి ఉన్నది, జనములు నీ యొద్దకు వచ్చేదని అన్నాడు. జనములు నీ యొద్దకు వస్తారన్నాడు. అంటే డిఫరెంట్ నేషన్స్ విల్ కమ్ అంటు యూ. దేవుడు హెచ్చిస్తే పరిస్థితి అలా ఉంటుందండి. దేవుడు హెచ్చిస్తే పరిస్థితి అలా ఉంటుంది. దేవుడు కొలదూస్తే నెబుకద్నెజరును జనులు సింహాసనం మీద నుండి దించి తరిమి అడవులకు తోలేశారు. అర్థమైందా? దేవుడు హెచ్చిస్తే పశువులు కాసుకుంటున్నవాడు సింహాసనం మీదకి వస్తాడు. దేవుడు తృణీకరిస్తే సింహాసనం మీద ఉన్నవాడు అడవుల్లో పారిపోతాడు. అర్థమవుతుందా?
కాబట్టి దావీదునకు హెచ్చింపే, దావీదునకు ఆధిక్యతే, దావీదునకు విజయాలే. 26వ వచనం, నీవు నా తండ్రివి, దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కాబట్టి నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో నా తండ్రివి, నా దేవుడవు అనే పదం, నా తండ్రివి, నా దేవుడవు. తండ్రి అన్నవాడు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు అంటే తండ్రి ఎట్లా అవుతాడు? యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. ఇక్కడ దావీదుకు కూడా ఆధిక్యత కల్పించాడు. ఈ అక్షరార్థంగా దావీదు అనుకుందాం, పోనీ ఆత్మీయార్థంలో క్రీస్తు అనుకుందాం. ఇక్కడ హ్యుమానిటీని గురించి మాట్లాడుతున్నాడు, మానవత్వం గురించి మాట్లాడుతున్నాడు. మానవుడు శరీరంలో ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నా తండ్రి అని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-14 వచనాల్లో ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులు అవటానికి, ఆయన పిల్లలు అవటానికి అధికారం అనుగ్రహించాడు అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలైన వారు ఏమని పిలుస్తారు? మరి దేవుణ్ణి తండ్రి అనే పిలుస్తారు. అబ్బా అనేటువంటి పిలుపుతోనే మనం ఆయన పిలుస్తాం. దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం మనం. అబ్బా, తండ్రి, నాయన అని పిలిచేటువంటి దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం. మన బిడ్డలు మనలను పిలవటానికి ఏమాత్రం సంకోచించరు, హెజిటేట్ కారు, పిలుస్తారు. దేవుని పిల్లలు దేవుని పిలుస్తారు. యోహాను 10వ అధ్యాయంలో అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని నేను పేరు పెట్టి పిలిచేదను, అవి నన్ను వెంబడించును. దేవుడు మనలను పిలిచాడు, మనము దేవుని పిలుస్తాం, తండ్రి అని పిలుస్తాం, మా దేవుడవు అని పిలుస్తాం. ఇవాళ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఈజ్ దిస్. క్రైస్తవుని యొక్క గొప్ప అనుభవం దేవుణ్ణి తండ్రిగా పిలవటం. క్రైస్తవుడు ఒక్కడే పిలుస్తాడు దేవుణ్ణి తండ్రి అని, మిగతావాడు ఎవరు పిలవరు. దేవుడా అని పిలుస్తారు ఇతరులు, నాన్ క్రిస్టియన్స్. కానీ క్రైస్తవుడు మాత్రం దేవుణ్ణి ఫాదర్ అని పిలుస్తాడు, అబ్బా అని పిలుస్తాడు. ఆయన అన్నాడు, మీకు తండ్రి ఒక్కడే, ఎవడు తండ్రి అనే పేరు పెట్టుకోవద్దు. కనుక తండ్రి అనే పదం దేవునికి చెందినది అని పౌలు గారు చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకు తండ్రి. ఈ ఆలోచన, ఈ భావన మీకు ఎలా ఉంది? తండ్రి ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడు, పిల్లలు చింతించాల్సిన పని లేదు. బైబిల్లో నుంచి ఒక దినం తండ్రి అనే అంశం మీద నిబంధనలో నేను వాక్యం చెబుతాను. ఆ రోజు అనౌన్స్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ద నేచర్ ఆఫ్ ద ఫాదర్. తన కుమారుల మీద జాలి పడతాడు. కుమారులు తండ్రి అని పిలిచినప్పుడు పొంగిపోతాడు. నీవు నా దేవుడు అని పిలిస్తే నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తున్నాను అన్నాడు. వాస్తవంగా యేసుక్రీస్తును జ్యేష్ఠ కుమారునిగా అంగీకరించాడు దేవుడు. దావీదు యొక్క కుమారుడు కనుక అలంకార రీతిగా, ఉపమాన రీతిగా దీనిని ప్రభువుకు కూడా అన్వయించుకోవచ్చు. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. దావీదు దినాల్లో దావీదును దేవుడు అత్యున్నతునిగానే ఉంచాడు. ఎక్కడ హీనమైన వానిగా ఎంచలేదు, ఎక్కడ తక్కువ వానిగా ఎంచలేదు. దావీదును ఉన్నత స్థానంలో ఉంచాడు. దావీదు ఎంత గొప్పవాడు అంటే, సింహము గుండె వంటి గుండె కలిగిన వారు దావీదు యుద్ధానికి వస్తున్నాడంటే దిగులు పడి భయపడిపోయేవాళ్ళట. అంత ఎత్తు స్థానంలో దేవుడు ఉంచాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతాడు. మీరు ఉంచనిస్తేను అంటే మీకు బాధ కలిగి ఉండొచ్చు, మేము ఉంచడానికి ఏం చేస్తామని. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మనం చేతులారా పాడు చేసుకుని పక్కబోతున్నాం. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన సరి చేసుకోమంటున్నాడు, ఆయన ముందుకు రమ్మంటున్నాడు, ఆయన పని చేయమంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. కానీ మనం దేనికి స్పందించడం లేదు. కాబట్టి మనం దేనికి స్పందించడం లేదు కాబట్టి మనం ఉన్నత స్థానాలు చేరుకోలేకపోతున్నాం.
ఒక దినాన్ని నేను కూర్చొని 100 విషయాలు నేను సరి చేసుకోవాల్సినవి రాసుకున్నాను. మీకు ఎలా ఉంది ఈ స్టేట్మెంటు? ఏమిటి పాస్టర్ గారు 100 ఇష్యూస్ తాను సరి చేసుకోవాల్సినవి రాసుకున్నారట. అవును, నాకు 100 కనపడినాయి ఆ రోజున, ఇంకా వెతికితే ఇంకా కనపడతాయేమో. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవడు పర్ఫెక్ట్ కాదు, ఒక్క యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు, ఏ మానవుడు సత్పురుషుడు లేనే లేడు. యేసు కూడా దేవుడు తప్ప సత్పురుషుడు లేడని చెప్పి తనను తాను తగ్గించుకున్నారు. అంటే ఆకారం ముందు మనుషుడిగా కనపడ్డాడు కనుక దేవుడు సత్పురుషుడైనప్పుడు తనను ఆ హ్యుమానిటీని, ఆ డివినిటీతో పోల్చకుండా తనను తగ్గించుకున్నాడు. ఆయనది తప్పు ఉందని కదా అర్థం. ఇక మనం అయితే చెప్పక్కర్లేదు, నరు నుండి పుట్టిన వాళ్ళం, పాపులమే. నేను మనవి చేస్తున్నాను, మనం దేవుడిని పిలిచేవారు ఉన్నాం. దేవుడు మనల్ని అత్యున్నతమైన వారుగా చేయాలనుకుంటున్నాడు. మనం ఆయన చేతుల్లో ఒదిగిపోతే, ఒక మట్టి కుమ్మరి చేతిలో ఎంత ఒదిగితే అంత అందమైనటువంటి పాత్ర వస్తుంది. విరిగే స్వభావం ఉండే మట్టిలా ఉండద్దు, ఒదిగే స్వభావం ఉన్నవారిగా ఉందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. 28వ వచనం రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. అలాగే 14వ తారీఖు శనివారం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే కనుక క్లాప్స్ ట్రస్ట్ తరపున బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేశాం కనుక ఆసక్తి గల యవనులు దాన్ని సంప్రదించండి. ఈ రాత్రికాల వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం భీముడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కుర్రెళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థం శ్రీమతి విశ్రాంతమ్మ గారు, అల్లుడు కుమార్తె మనుమళ్ళు లంకా బుజ్జిబాబు, విక్టోరియా రాణి, ముప్పిడి బిందు మాధవి, ముప్పిడి సుశీల్ కుమార్, మన్నెల్లి శాంతి మాధురి, మన్నెల్లి ప్రదీప్ కుమార్, ముప్పిడి అభిషయ్, మనల్లి హర్షల్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుర్రెళ్ల విశ్రాంతమ్మ గారి కొరకు వందనాలు. మీ దాసురాలను దీవించండి, ఆరోగ్యం, శక్తి, బలం ఇవ్వండి. కుమార్తెలను, అల్లులను, బిడ్డలను, మనుమలను, మనుమరాలను ఆశీర్వదించండి. యేసునామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.